హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు అయితే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, అలాగే డయాబెటిస్ పేషెంట్స్కి, మరి ఇంతమందికి కూడా మీకు వేరే పేషెంట్స్కి కూడా చాలామందికి అయితే కిడ్నీస్, హార్ట్ పేషెంట్స్ కూడా మరి కొత్త వారికి మరి చేయడం జరుగుతుంది. మరి దరఖాస్తు ఫారాలు చేసిన తర్వాత మరి ఎవరెవరికి ఎంత పెంచుతున్నారు మరి తెలుసుకునే ముందు, అలాగే పాత వారికి ఎప్పుడు ఇస్తారు పెంచిన తర్వాత మరి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది బూస్టప్ అవుతుందండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా పాత వారికి మాత్రం 2016 లోపు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరికీ కూడా మీకైతే పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారండి. వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి మాత్రము 4,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నుంచి అయితే పెంచడం జరిగింది. ఈ ఫిబ్రవరి డబ్బులు మార్చి 1లో అయితే ఇస్తారు. అలాగే ఇక కొత్త వారికి మాత్రము ఇక ఆసరా చేయుత పెన్షన్లు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, డయాబెటిస్ పేషెంట్, కిడ్నీస్, హార్ట్ ఇలాంటి క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరికైతే ఆసరా చేయుత పెన్షన్ 4,000 రూపాయలు అయితే ఇస్తారు. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తారు. వీళ్ళకు కూడా ఇంటింటి సర్వే చేసిన తర్వాత ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం జరుగుతుందంటే వీళ్ళతో పాటు చేస్తారు. లైక్ చేయండి. థ్యాంక్స్.